నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయం అంతా కూడా ఆసక్తిని కనబరుస్తోంది. ముఖ్యంగా ఏదైతే సీట్ల పంచాయతీ, టికెట్ల వివాదాలు మాత్రం రోజుకో కొత్త చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే 2 లిస్టులు విడుదల చేసినటువంటి అధిష్టానం 3వ లిస్టును కూడా మరో 2-3 రోజుల్లో విడుదల చేయబోతోంది అనేటువంటి సంకేతాలు కూడా ఇస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఆ పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ఆ పార్టీని వీడుతున్నటువంటి నాయకులు, ఈ అంశాలన్నింటినీ కూడా రాజకీయంగా ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సతీష్ గారు. సార్, వైసీపీ ఇప్పటికే ఒక 2 లిస్టుల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికి టికెట్లు ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదు అనేటువంటిది ఒక అంశాన్ని అయితే కనుక స్పష్టం చేశారు. దాంతో తిరుగుబాటు కూడా చూస్తాను. ఇప్పుడు లిస్ట్ 3 రాబోతోంది అనేటువంటి సమాచారం కూడా అంతా ఉంది. అసలు ఈ విధంగా ఇంతమంది మార్పు అంటేనే జగన్మోహన్ రెడ్డి నైతికంగా ఓడిపోయినట్లు అన్నటువంటి కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కదా. మరి ఇప్పుడు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని మీరు ఎలా విశ్లేషిస్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే ఇప్పుడు మార్చిన వాళ్ళందరికీ రేపు పొద్దున తిరిగి కొనసాగిస్తారని మీకు ఏమైనా నమ్మకం ఉందా? ఆయన చెప్తుంది అదే కదా. నాకైతే లేదు. మీకు ఏమైనా నమ్మకం ఉందా? అంటే ఓటమి అంచుల్లో ఉన్నారు వాళ్ళు. చేయూతనిచ్చేవాళ్ళు ఎవరు కనపట్టలేదు. కకావికలు అయిపోతున్నాయి శ్రేణులు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రాణప్రదంగా భావించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రయాణం అయ్యారు. తట్టుకోలేకపోతున్నారు వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ బద్ధ శత్రువులు కాబట్టి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. మరి ఈయన అభ్యర్థులను మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పోనీ అభ్యర్థులను ఎవరన్నా గుణగణాలను చూసో లేకపోతే మొట్టమొదటి పార్టీని నమ్ముకొని రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకొని ఉన్న వాళ్ళంటే కాదు. ఎవరెవరో కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి పరిచయం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, వీళ్ళు శ్రేణులు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, మన మీద ఎంత వ్యతిరేకత ఉంది, ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు మారిస్తే ఉన్న ఉపయోగం ఉంటుందా, ముఖ్యమంత్రిని మార్చాలని ప్రజలు అనుకున్నప్పుడు అభ్యర్థులు మారిస్తే ఏంటి జరిగే పరిణామం, ఇవన్నీ ప్రతిపక్ష పార్టీల కంటే కూడా ఈరోజు అధికార పక్షాలే ఎక్కువగా దీని గురించి చర్చించుకుంటున్నారు. ఆహాకారాలు చేస్తున్నారు. వాళ్ళకి దిక్కు తోచట్లేదు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూసి సంతోషపడాలి, ఆనందించండి ఈరోజు జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే నిన్నటిదాకా ఉక్కిరి చేసి పారేశారు మిమ్మల్ని. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని ఏం చేయాలో అది చేశారు. మిమ్మల్ని భయభ్రాంతులను గురి చేశారు. పారిపోయేటట్టు చేశారు. బయటికి రానికుండా చేశారు. బయటకు వస్తుంటే అక్రమ నిర్బంధం చేశారు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఇప్పుడు మిమ్మల్ని ఈ విధంగా చేశారు. ఇప్పుడు వాళ్ళు ఆహాకారాలు చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత బలవంతంగా పట్టుకోవాలన్నా కూడా జారిపోతానే ఉన్నారు. దీనికి వాళ్ళకి అడ్డుకట్ట ఎలా వేయాలో వాళ్ళకి తెలియట్లేదు. దాన్ని ప్రజల దృష్టిని మరలించడం కోసం ఈ మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక మంత్రులను మారుస్తున్నారు అంటే ప్రభుత్వ వైఫల్యం అని అర్థమైపోయింది కదా, ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు. ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటేనే కదా మారుస్తుంది. దానికి బాధ్యులు మంత్రులు కూడా ఉంటారు కదా. మంత్రులనే స్థానభ్రంశం చేశారు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్తున్నారనే, అంత తప్ప వేరే ఏమీ లేదు. నిజంగా అయితే ఒక నియోజకవర్గంలో మంత్రిగా ఉండి ఆ జిల్లాకి, ఆ నియోజకవర్గానికి మంచి చేస్తే ఇంకో 100 ఓట్లు పెరుగుతాయి. ఇప్పుడు మేము బీసీలకి ఏదో న్యాయం చేస్తున్నామంటే మరి వంశీకృష్ణ యాదవ్ గారు కావచ్చు, మరి ఆయన మన పార్థసారథి గారు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు తిరిగి మాట్లాడుతున్నారో, జరుగుతున్న పరిణామాలు ఎందుకు. ఆయన వంశీ గారు అయితే బయటకు వెళ్ళిపోయారు. పార్థసారథి గారు బాధపడ్డారు. ఆయన కూడా దాదాపు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. అంటే వీళ్ళు వాళ్ళ యొక్క బాధను వెళ్ళగక్కున్నారు. జంగా కృష్ణమూర్తి గారు కావచ్చు, మరి వీళ్ళందరూ బీసీ నాయకులు కదా. ఇప్పుడు మార్చిన వాళ్ళు ఎవరు బీసీలు లేరా, మరి ఎస్సీలు లేరా, మరి ఎక్కడ మరి వాళ్ళంత ఇబ్బంది పెడతా ఉంటే ఏం జరుగుతుంది మీకు? ఇప్పుడు చివరికి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు మరి ఆయన బహిరంగంగా సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. నన్ను నియమించిన తర్వాత వారం రోజుల్లోనే నా మీద వ్యతిరేకత ఏమొచ్చిందని చెప్పి నన్ను మార్చారు. నన్ను ఒక్కసారి తీసుకెళ్ళండి అయ్యా ఆయన దగ్గరికి, ఒక 2 నిమిషాలు. మరి ఆయన గతంలో మంత్రిగా చేశారు వాళ్ళ తండ్రి గారి హయాంలో. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరిన తర్వాత ఆయనకి మండల సభ్యుడిగా ఆయన్ని నియమించడం కూడా జరిగింది. మరి ఆయన కాదనుకొని మండల సభ్యత్వం ఉన్నా కూడా ఆయన దానికి వదిలిపెట్టేసి మళ్ళీ మీ దగ్గర రావడం కూడా జరిగింది. తిరిగి మీరు కూడా ఇచ్చారు. మరి ఆయన తాటికొండ ప్రాంతంలో గతంలో ఆయన శాసనసభ్యుడిగా వచ్చి ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారు. మరి ఇప్పుడు ఆయన మీరే తొలగించేశారు.
అంటే ఇచ్చిన వారంలో తొలగించారు కాబట్టి ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే నాయకులు కూడా ఇచ్చిన వారానికి ఇలా తొలగించారు కదా, ఈ రోజు మళ్ళీ ఎన్నికలు ఇంకా 2 నెలలు సమయం ఉంది, 3 నెలలు సమయం ఉంది, మమ్మల్ని కొనసాగిస్తారనే నమ్మకం వాళ్ళకు కూడా లేదు. కాబట్టి రాని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. రేపు పొద్దున్న పోటీ చేసే అవకాశం లేని శాసనసభ్యులుగా పోటీ చేసేవాళ్ళు కావచ్చు, లోక్సభ సభ్యులుగా పోటీ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు చాలా ఆనందపడిపోతున్నారు. సతీష్ గారు, అమ్మయ్య మా నెత్తిన పాలు పోశారు, మేము ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చాలా బాగుంటాం, ఏదో నిన్నటిదాకా మేము శాసనసభ్యులు లేదా లోక్సభ్యులు కాబట్టి ఒక్కసారిగా ఇస్తే సంతోషపడకుండా మా బాధను వ్యక్తం చేసినట్టు నటించాలని వీళ్ళకంటే గొప్పగా వాళ్ళు నటిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే చాటకి అవకాశం లేదు, వేరే పార్టీలు ఎవరు ద్వారాలు తెలుసుకొని సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు నోరుంది కదా అని చెప్పి అట్లయితే అట్లా మాట్లాడారు కొంతమంది. మరి ఒక మంత్రి గారు పరిశ్రమల శాఖ మంత్రి గారు కూడా ఆ రోజు ఏ విధంగా మాట్లాడి ఇప్పుడు ఆయనే నిన్న కళ్ళ పర్వతం అని చెప్పని అందరూ అనుకుంటున్నారు. కాదు నేనేమనుకుంటున్నానంటే ఆనంద బాష్పాలు అనుకుంటున్నాను. నిజమండి, ఆనంద బాష్పాలు ఏమనుకుంటున్నా, కన్నీరు అని చెప్పి అయితే నేను భావించట్లేదు. ఆనంద బాష్పాలు అమ్మాయ్య ఆయనకు క్షేత్రస్థాయిలో తెలుసు కాబట్టి 2014 కంటే ఇంకా తీవ్రమైన వ్యతిరేకత మన మీద ఉందని చెప్పిన వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వాళ్ళు సంతోషపడుతున్నారని అయితే నేను భావిస్తున్నాను. సార్, అయితే ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మీరు అన్నట్లుగా పార్థసారథి గారు కావచ్చు, లేదంటే గోరంట్ల మాధవ్ కావచ్చు, లేదా గుడివాడ అమర్నాథ్, ఇట్లాంటి వాళ్ళందరికీ దాదాపుగా 3rd లిస్ట్లో ఇక వీళ్ళ పేర్లు లేవు అనేటువంటిది కన్ఫామ్ అయిపోతున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఈ రోజున టికెట్లు రాని వాళ్ళందరూ కూడా వెళ్ళి షర్మిల గారి పంచన చేరుతూ ఉన్నారు. మరి ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? రాజశేఖర్ రెడ్డి గారి వీరాభిమానులు రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించారు. ఆ రోజు కుటుంబం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే తిరిగింది కదా. జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు అయినటువంటి విజయలక్ష్మి గారు, మరి అలాగే షర్మిల గారు అన్న కోసం ఎంత కృషి చేశారు, బిడ్డ కోసం ఆమె ఎంత కృషి చేసింది అందరికీ తెలుసు. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంతా ఒకే తాటిపైన ఉన్నారన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా రాజశేఖర రెడ్డి గారికి అన్యాయం జరిగింది, ఆయన కుటుంబానికి అన్యాయం జరిగింది, ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు, తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆయన చాలా శ్రమించారు, మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్యాయం చేసిందన్న కోపంతో కాంగ్రెస్ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రయాణం చేశారు. కానీ ఈరోజు వాళ్ళ భ్రమలు దొరికిపోయినాయి. మరి ఇంత శ్రమ చేసినటువంటి తల్లిని చెల్లిని దూరంగా పెట్టిన ఈయన, రాజశేఖర రెడ్డి గారికి ఆత్మబంధువులు అనుకున్న వాళ్ళని దూరంగా పెట్టిన ఈయన, మరి జరుగుతున్న పరిణామాలని చూసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారికి అభిమానులకు స్థానం లేదని చెప్పిన భావించి వీళ్ళందరూ కూడా ఈరోజు కొంతమంది అంటే మధ్యస్థంగా ఉన్నవాళ్ళు, అందుట్లో కూడా కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, కొంతమంది తటస్థులు ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తుంటే వాళ్ళకి ఆహ్వానాలు దొరుకుతున్నాయి, వాళ్ళకి సాధారణంగా స్వాగతం దొరుకుతూ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అంటే వాళ్ళు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరిక లేదు వాళ్ళకి. మేట నమ్మి మోసపోయాం కాబట్టి ఈ పార్టీని మళ్ళీ తిరిగి లేవకుండా పాతాళ లోకానికి తొక్కేయాలి అంటే దానికి మార్గం ఏంటి? ఓడిపోతున్నాం కాబట్టి ఘోరాతి ఘోరమైన ఓటమి తీసుకురావాలంటే మేము తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరాలి లేదా జనసేన పార్టీలో చేరాలని చెప్పని వాళ్ళు కంకణబద్ధులై కోపంతో ఈరోజు ఆ పార్టీలోకి వెళ్తున్నారు. ఆ పార్టీలోకి వెళ్ళటానికి అవకాశం లేని వాళ్ళు, నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడిన వాళ్ళు, వ్యక్తిగత దోషాలు చేసిన వాళ్ళు, దాడులు చేయించిన వాళ్ళు, వాళ్ళందరూకి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి కానీ అవకాశం లేదు. మరి తిరిగి వాళ్ళు రాజశేఖర రెడ్డి అభిమానులు, వాళ్ళు తిరిగి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని వాళ్ళని అనుకోరు. వాళ్ళందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కాబట్టి, పక్కనున్న తెలంగాణలోనూ పక్కనున్న కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఎంతో కొంత వాళ్ళకు కూడా నూతన ఉత్తేజం వచ్చి గెలిచేనే స్థానాలు కాకపోయినా కూడా ఈయన ఓడించడానికి సరిపడా మా దగ్గర శక్తి ఉందని భావించే వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మొగ్గు చూపుతున్నారు. షర్మిల వచ్చింది కాబట్టి ఇంకొంచెం ఉత్సాహంగా ముందుకెళ్తారు. ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆమెతోటి పరిచయస్తులు, ఆమె అంటే అభిమానం ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, నిజమైన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మారారు. అయితే అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈవిడ రావడం వల్ల ఆ పార్టీకి బలం పెరిగిపోతుందా? అట్ ద సేమ్ టైం వీళ్ళు వెళ్ళే వాళ్ళందరూ కూడా మరి ఇంతకాలం జగన్మోహన్ రెడ్డితో కలిసి రాష్ట్రాన్ని నాశనం చేయడంలో పాలు పంచుకున్న వాళ్ళు, ఎంతో కొంత పాత్ర పోషించిన వాళ్ళే కదా, ఇప్పుడు పార్టీ మారంగానే వీళ్ళు పునీతులు అయిపోతారా? పార్టీ మారినందువల్ల పునీతులు గారు, లేకపోతే వీళ్ళు వెళ్ళినందువల్ల కాంగ్రెస్ పార్టీ గెలుపులు ప్రయాణం చెయ్యదు, అందులో సందేహం కూడా ఏం లేదు. కానీ ఈయన ఓటమికి బలంగా పనిచేసే శక్తులుగా మాత్రం వాళ్ళు మారుతారు. అంటే వాళ్ళ శాతం పెంచుకుంటారు కాబట్టి దానికి ఉపయోగపడతారే తప్ప వాళ్ళు వాళ్ళ మీద రేపొద్దున అటు వెళ్తే కాంగ్రెస్ పార్టీలు ఎందుకు వీళ్ళందరూ గంపగుత్తుగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని మాత్రం భావించాల్సిన అవసరం లేదు. అదే ఎందుకన్నా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ సందంగా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పేట దాడి జరుగుతూ ఉంటే అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎర్ర పుస్తకం పట్టుకొని మీ సంగతి తెలుస్తానరా అని చెప్పని బయలుదేరిన లోకేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరినీ ఎట్ట తప్పించుకోవాలని చెప్పి వాళ్ళు తన మొనకలై ఉంటే మళ్ళీ ఈరోజు షర్మిల రూపేణా, కాంగ్రెస్ పార్టీ రూపేణా వాళ్ళ ఓట్లు గండి పడుతుంది కాబట్టి ఇక అది పూడ్చుకునేది కాదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మాత్రం ప్రస్తుతం మూలిగే నక్క మీద అటుకే పడ్డట్టుగా తయారైంది. అదంతా కూడా ఆయన చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధమే అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.